హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బాలాజీ. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంగా పనిచేస్తున్న బాలాజీ ఈ నెల 24న ఉదయం ఆఫీస్కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్ధరాత్రైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా ఆచూకీ లభించలేదు. ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు. అనుమానం రావడంతో పిఎస్లో ఫిర్యాదు చేశారు. దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం బాలాజీ డెడ్ బాడీ లభించింది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా అతన్ని గుర్తించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్య కారణంగా భావిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అంటే ప్రేమ వ్యవహారం అనేది అనుమానమైన క్లారిటీ అని ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, దుర్గం చెరువులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో, ముఖ్యంగా మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే బాలాజీ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అయితే పనిచేస్తున్నాడు. రోజులాగే ఈ నెల 24న ఉదయం కూడా ఆఫీస్కి వచ్చిన బాలాజీ అర్ధరాత్రి అయినా సరే బాలాజీ ఇంటికి రాకపోవడంతో ఏదైతే కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో స్నేహితులను అడిగి బాలాజీ ఆచూకీ లభించడం కోసంతో 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లోని ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30 గంటలకి బయటకు వెళ్ళినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. తాను పనిచేసే కంపెనీలోనే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు కూడా వదిలి వెళ్ళినట్టయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుండి దూకినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో అయితే బాలాజీ మృతదేహం అయితే దొరికింది. ముఖ్యంగా మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా బాలాజీ గాని ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. కొంతకాలంగా అయితే ఇదే ఒక యువతిని బాలాజీ అయితే ప్రేమిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా ప్రేమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణం అని చెప్పి కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాగత రావడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం దీనిపై రాయదుర్గం పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 24వ తారీఖు అర్ధరాత్రి బాలాజీ మిస్సింగ్ అయ్యారంటూ కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా ఏదైతే దుర్గం చెరువు బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ ఆత్మహత్య గల కారణం ఒక ప్రేమ వ్యవహారం అని చెప్పి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా యువతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కొద్ది ఒత్తిడిలో అయితే బాలాజీ ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే అయితే ఇలాంటి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పలేక ఇలాంటి అగాధ్యాలకు పాల్పడినట్లయితే పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బాడీని కూడా ఉస్మానియా హాస్పిటల్ అయితే పెట్టారు. ముఖ్యంగా మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉస్మానియా హాస్పిటల్ అయితే తరలించారు. అలాగే దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ కుమార్.